దీపావళి పండుగ ఒక్కొక్క రోజు ఏ విధానాలు ఉంటాయి? మనకు త్రయోదశితో దీపావళి పండుగ ప్రారంభమైపోతుంది. ఎందుకంటే అమావాస్య దీపావళి కాబట్టి, అమావాస్యకు ముందు రోజు చతుర్దశి కాబట్టి, దానికి ముందు రోజు త్రయోదశి 13వ తిథి. ఆ త్రయోదశి ఎప్పుడు వచ్చింది మనకు? ఈ సంవత్సరము అక్టోబర్ నెల 18వ తారీఖు శనివారం వచ్చింది త్రయోదశి. ఈ త్రయోదశిని శనివారం వచ్చింది కాబట్టి శని త్రయోదశి అని కూడా అంటాం. అవును, అది శని భగవానుడికి అభిషేకాలు అది నిర్వర్తించేది సాధారణమైనటువంటిది ఉంది. ఇది ప్రత్యేకంగా మనకు ధనత్రయోదశి అని పిలుస్తాం. అందరికీ అనుమానం ఏంటంటే ధనత్రయోదశి అంటే డబ్బు, అవును, బంగారం, ఏదో కొనుక్కోవాలి, ఆస్తులు కొనుక్కోవాలి. అలా ఎక్కడా శాస్త్రాలు చెప్పలా. అసలు ధనత్రయోదశి అని అంటే దాని అర్థం ఏంటంటే ధన్వంతరి త్రయోదశి అని అర్థం. అంటే ధన్వంతరి జయంతి అని అర్థం. ధనత్రయోదశి అంటే కేవలం ధనం అని కాదు. ఇది కూడా ధనమే. ఇది ఎటువంటి ధనము? ఎవరి ధన్వంతరి? ఈరోజు ఈ త్రయోదశి రోజున, ఆశ్వీజ మాసంలో వచ్చే త్రయోదశి రోజున మనం ఏదైతే ధనత్రయోదశి అంటున్నామో ఆ రోజు ధన్వంతరి జయంతి ఉంది. ఈ ధన్వంతరి ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణువే దేవవైద్యుడి రూపం దాల్చాడు. మనకు పాల సముద్రం చిలికినప్పుడు ఆ క్షీరసాగర మదనంలో నుంచి అమృత కలశాన్ని చేత్తో పట్టుకొని పైకి వచ్చినటువంటి వాడు కల్పవృక్షంతో పాటు లక్ష్మీదేవితో పాటు ఈ ధన్వంతరి. ఈయన్నే దేవవైద్యుడు అంటాం. మనకు ఆది వైద్యుడు, ఆరోగ్య ప్రదాత ఈయన. సో ఈయన ఎవరు? సాక్షాత్తు మహావిష్ణువే. మహావిష్ణువు అంశమే ధన్వంతరి. ఈయన పుట్టాడు. ఈయన ఉద్దేశం ఏంటి? వైద్యుని ఉద్దేశం ఏంటి? ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆయుష్ని ఇవ్వడం కదా. మరి ఈయన దేవవైద్యుడు, తొలి వైద్యుడు కదా. ఆయన జయంతి కదా. మనం ఆయన్ని ఆ రోజు ఆరాధిస్తే, ఆయన స్తోత్రాలతో మనం ఆ స్తోత్ర పఠనం చేస్తే, ఆయనకి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేస్తే తప్పకుండా మీకు ఆరోగ్యం వస్తుంది. ఈ ప్రపంచంలో పెద్ద ఆరోగ్యం, పెద్ద ధనం, సంపద ఆరోగ్యం. ఆ ఉద్దేశంతో మన వాళ్ళు ఈ ధన్వంతరి జయంతిని ధనత్రయోదశి అని పిలిచారు. ఇంగ్లీష్లో అంటారు కదా, హెల్త్ ఈజ్ వెల్త్. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆ ధన్వంతరి స్వామిని, ఆ దేవవైద్యుని ఆరాధించండి అని దాని ఉద్దేశం.